బాసురా లుచ్చా. సో బేసిక్ గా ఇప్పుడే కూలీ సినిమా చూసి బయటికి రావడం జరిగింది. లోకేష్ కనకరాజ్ మరి ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ను పెట్టి ఎట్లాంటి సినిమా డెలివరీ చేసిండు అనే విషయాలని వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఈ సినిమా ట్రైలర్ రాకముందు పోస్టర్లు, తర్వాత ఈ హడావిడి స్టార్ కాస్ట్ చూసి అందరూ ఎక్కడ ఎల్సీయూ కనెక్ట్ అవుతుందో, ఎక్కడ రోలెక్స్ వస్తాడో, ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పేసి ఘోరమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉండే. బేసిక్ గా ఇక్కడున్న స్టార్ కాస్ట్ లో మనం మెయిన్ గా ఈ సినిమాకి రావడానికి గల కారణం ఎవరనంటే అన్డౌటెడ్లీ రజనీకాంత్ గారి కోసమే నేనైతే ఈ సినిమాకి వచ్చిన. తర్వాత కింగ్ నాగార్జున, అమీర్ ఖాన్, శృతి హాసన్, శోభిన్ ఇట్లా చాలా మంది ఉన్నారు. సినిమా ఎక్కడ కూడా ఎల్సీయూకి కనెక్షన్ లేదు. సో ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి రాకండి. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని సినిమాకి వస్తే మాత్రం బుగ్గగాళ్ళు అవుతారు. కానీ ఒకవేళ రజనీకాంత్ని, నాగార్జునని వాళ్ళందరూ ఇట్లా స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ లా ఒక స్టైలిష్ లుక్ లో చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే టికెట్ ఒకవేళ బుక్ చేసుకోకుంటే బుక్ చేసుకుని వచ్చి చూడండి. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది ఒకవేళ ఈ స్టార్ కాస్ట్ ఎవరు లేకుండా, నాగార్జున గానీ, మన తలైవ గానీ, అమీర్ ఖాన్ గానీ వీళ్ళందరూ ఎవరూ లేకుండా ఒక్కసారి సినిమా గురించి చెప్పరా అని అంటే లోకేష్ కనకరాజ్ ని తిట్టడానికి నా దగ్గర 100 మాటలు ఉన్నాయి. అట్లాంటి స్టోరీ రాసుకున్నాడు. ఇదేమైనా స్టోరీనా? లోకేష్ కనకరాజ్ ని ఇప్పుడు ఇంత పెద్ద స్టార్ కాస్ట్ పెట్టుకొని వాడుకోవాలనే ఆ ఎంతూజియాజం అనేది నాకు ఈ స్టోరీలో కనబడలే. ఇప్పుడు నేను ఏమన్నా కొంచెం చెప్తే అది లీక్స్ ఉంటాయి కాబట్టి నేను చెప్పాలనుకోవట్లేదు. బట్ ఎవరైతే ఇప్పుడు మన స్టార్ కాస్ట్ అమీర్ ఖాన్ కానీ, నాగార్జున కానీ, మన తలైవ కానీ వీళ్ళందరికంటే చిన్న చిన్న క్యారెక్టర్ చేసిన శోభిన్ కానీ, ఇంకొక లేడీ క్యారెక్టర్ ఉంటుంది ఆమె కానీ, వీళ్ళ క్యారెక్టర్స్ చాలా అంటే చాలా పీక్స్లో ఎక్కిస్తుంది మనల్ని. అండ్ ఇక స్టైలిష్ లుక్లో నాగార్జున అదరగొట్టేసిండు. అదరగొట్టుడు అంటే ఎట్లా చెప్తా, ఇప్పుడు మనం ఆయన స్టైల్ని అసలు ఎక్కడ కూడా మనం తక్కువైందని చెప్పడానికి ఒక్క పాయింట్లో కూడా వదలలే. బట్ మనం చూసేది సినిమా కదా, కొంచెం స్టోరీ కావాలి. ఆ విలన్ క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ విలన్ క్యారెక్టర్కి న్యాయం చేసిండా లేదా అనేది సినిమాలో చూస్తే ఏదో ఎంటీనెస్ కనిపిస్తూ ఉంది. ఇంకెందుకు చేయలేదు, ఇంకొంచెం చేస్తే బాగుండు కదా అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఎందుకు చెప్పలేదో లోకేష్ కనకరాజ్ నాకు అర్థం కాలేదు. సినిమా విషయానికి వస్తే చూడొచ్చు, మనకు బోర్ కొడుతుందంటే సినిమా చూస్తే ఆ సినిమా చూసినంతసేపు హైప్ ఎక్కుతుంది. కానీ స్టోరీ కావాలా, నాకు ఇలా ఇది కావాలి అది కావాలంటే మాత్రం దొరకదు. అంత ఎక్స్పెక్ట్ చేయకండి. అండ్ సత్యరాజ్ క్యారెక్టర్ కానీ, శోభిన్ క్యారెక్టర్ కానీ, ఒక అమ్మాయి క్యారెక్టర్ కానీ వీళ్ళ క్యారెక్టర్ చాలా ఎక్కినాయి. అండ్ లాస్ట్లో అమీర్ ఖాన్ వస్తాడు. అమీర్ ఖాన్ వచ్చినప్పుడు స్టైలిష్గా ఉంది. ఇక అనిరుద్ మ్యూజిక్ అమ్మ బక్కోడా ఏం కొట్టిండంటే ఇచ్చి పడదింగనని చెప్పొచ్చు. మ్యూజిక్ అంతా బాగానే ఉంది, సినిమాటోగ్రఫీ బాగానే ఉంది, కొంచెం భాష బ్యాక్డ్రాప్లోకి తీసుకెళ్తాడు. బా ఒక్కొక్కడు మొత్తుకొని చచ్చిపోయింది అనుకోవచ్చు థియేటర్లో. సో స్టోరీ పరంగా చూస్తే నార్మల్గా ఉంది. స్టార్ కాస్ట్ కోసం పోవచ్చు. స్టార్ కాస్ట్ కంటే ఎవరైతే చిన్న క్యారెక్టర్లు ఉంటారో వాళ్ళని చూసి పిచ్చి పీక్స్లోకి వెళ్ళిపోతారు. మరి ఈ సినిమాకి గీటింగ్ అంత ఇవ్వాల్సిన అవసరం లేదు. తలైవ సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టోరీకి రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 1.25 ఇస్తాను నేను.